జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా కారు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. కేఎం సభ్య మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, షామీర్పేటలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? డ్రైవర్ అయితే పూర్తిగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రతిరోజు కూడా ఈ ఘోరమైనటువంటి వార్తలు వినాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే రోజు రోడ్డు ప్రమాదాలు అనేటువంటి, అది వాహన ప్రమాదాలు, ప్రత్యేకించి కారులో మంటలు చెలరేగటం, సజీవ దహనం కావటం అనేటువంటిది పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మేడ్చల్ జిల్లా షామీర్పేట దగ్గర ఓఆర్ఆర్ దగ్గర అయితే మాత్రం చాలా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అది ఎకోస్పోర్ట్ కారులో ప్రయాణిస్తున్నారు. అది ఎకోస్పోర్ట్ కారుగా అయితే పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే షామీర్పేట నుంచి కీసర వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తగా అంటే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగటంతో తప్పించుకునేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ చేసినప్పటికీ కూడా అది డోర్లు సకాలంలో ఓపెన్ కాకపోవటం వల్లే డ్రైవర్ కూడా దాంట్లో అగ్నికి ఆహుతయ్యారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ డ్రైవర్ మాత్రం పూర్తిగా సజీవ దహనం అయ్యారు. పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఏంటి అనేటువంటిది అయితే మాత్రం వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, ఇక ప్రమాదానికి గల కారణాల విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మాత్రం అంటే ఇది వేగంగా అన్నా ఉండాలి, వేగంతో పాటు ఏదన్నా షార్ట్ సర్క్యూట్ లాంటి ఆ ప్రమాదం అన్నా అయి ఉండాలి అనేటువంటిది అయితే మాత్రం కొంత వారు అనుకుంటున్నప్పటికీ, అంటే ఆ విధంగా కూడా ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణకైతే పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కొంత సీసీటీవీ కెమెరా ఫుటేజీలు కూడా, అంటే ఆయన మితిమీరిన వేగంతో ఉన్నారా, లేకుంటే క్రాష్ అయిందా, లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఢీ కొట్టారా, ఢీ కొట్టడం వల్ల ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగిందా, ఎందుకు ఇట్లా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగటానికి కారణాలు ఏంటి అనేటువంటి ఈ ప్రతి అంశం పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. వీటన్నిటి అనంతరం అంటే పూర్తి స్థాయిగా అంటే ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.